నమస్తే. నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. నార్మల్గా మన వీడియోస్ చూసి చాలామంది మేడం ఒక మంచి డైట్ ప్లాన్ చెప్పండి అని రెగ్యులర్గా అడుగుతున్నారు. సో వాళ్ళ కోసము అండ్ నార్మల్గా కూడా అసలు మనం ఏది తింటే హెల్దీగా ఉంటాం, ఆయుర్వేదం అసలు ఏం తినాలి అని చెప్తుంది అని చూసుకుంటే, ఆయుర్వేదం అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఆయుర్వేదం అనేది ఒక వైద్యశాస్త్రం అయినప్పటికీ కూడా దాంట్లో 90% మనకి రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి అండ్ మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఇలా డీటెయిల్గా చెప్పిన శాస్త్రం కాబట్టి ఆయుర్వేదం అసలు ఏం తీసుకోవాలని చెప్తుందో ఈరోజు మనం కొంత డీటెయిల్గా చెప్పుకుందాం. రెగ్యులర్గా తీసుకునే అటువంటి ఆహార పదార్థాల్లో మనం రోజు సౌత్ ఇండియన్స్ కాబట్టి ఎక్కువగా రైస్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం రైసే ఎక్కువగా తీసుకోమని చెప్తాం. చాలామంది ఈ మధ్యకాలంలో కీన్వా అని, లేకపోతే చపాతీ అని, అలా నార్త్ ఇండియన్స్వి కావచ్చు, లేదా డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళవి కావచ్చు, వాటిని ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేశారు వెయిట్ తగ్గడానికి. కానీ మన సౌత్ ఇండియన్స్కి వైట్ రైస్ అనేది ఇక్కడి క్లైమేట్కి చాలా మంచిది. అయితే రైస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ అన్ని వెరైటీస్ రైస్లో మనకి శాలీ ధాన్యం అనేది చాలా శ్రేష్టం అని చెప్తారు. శాలీ రైస్ అంటే రెడ్ రైస్ అని మనము అమ్ముతూ ఉంటారు బయట. సో ఈ రెడ్ రైస్ అనేది కుక్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ రెడ్ రైస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో ఒక 3 చెప్తాను. ఒకటి, లేడీస్ ఎవరైతే ఊరికూరికే వీక్గా అనిపిస్తూ ఉంటుందో, ఎంత మంచి డైట్ తీసుకున్నా కూడా చాలా నీరసంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందో, వాళ్ళకి ఈ రెడ్ రైస్ తినడం వల్ల ఇమీడియట్గా వాళ్ళకి ఎనర్జీస్ అనేవి బూస్టప్ అయినట్టు అనిపిస్తుంది అండ్ రోజంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. రెండవది, ఎవరైతే లేడీస్కి వైట్ డిశ్చార్జ్ అవుతూ చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉంటారో, ఈ రెడ్ రైస్ తినడం స్టార్ట్ చేశాక వాళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ మూడవది, ఎవరైతే బాగా సన్నగా అయిపోతూ ఉంటారో వాళ్ళకి ఈ రెడ్ రైస్ని నెయ్యితో పాటు తింటూ ఉన్నట్టయితే మంచి శారీరక పుష్టి కలుగుతుంది. చిన్నపిల్లల్లో అయితే శారీరక బలం కూడా చాలా బాగా పెరుగుతుంది. అందుకే మనం రెగ్యులర్గా తీసుకునే రైస్లో శాలీ రైస్ అనేది చాలా మంచిది. సో రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. రెండవది, ఆవు పాలు. సో గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అన్నట్టు ఆవు పాలు అనేవి చాలా మంచివి. చాలామంది బర్రె పాలు తాగుతూ ఉంటారు, జెర్సీ పాలు తాగుతూ ఉంటారు, ఇలా డిఫరెంట్ డైరీ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ అన్నింటికన్నా మనకి ఆవు పాలు అనేవి చాలా శ్రేష్టము. ఇవి అందరికీ అరుగుతాయి అండ్ ఇవి హీట్ చేస్తాయి అని చాలామందికి అపోహ ఉంటాయి. కానీ ఇలాంటి అపోహలు ఎలా పెట్టుకోకూడదు. ఆవు పాలు అనేవి ఫస్ట్ నుండి కూడా మనము వాడుతూ వచ్చాము అండ్ ఇవి చాలా బాగా అరగడమే కాకుండా మంచి శారీరక పుష్టిని కూడా కలిగిస్తాయి. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు మనకి ఆవు పాలు అనేవి చాలా అంటే మంచి క్వాలిటీవి దొరకట్లేదు కదా అని చెప్పేసి. అందుకే కొన్ని గోశాలలు హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న చాలా ప్లేసెస్లో మంచి ఆవు పాలను అందిస్తున్నాయి. సో మీరు అక్కడ నుండి తెప్పించుకొనైనా కూడా వీలైనంత వాడితే అవి చాలా మంచివి. అంతే తప్ప బర్రె పాలు, జెర్సీ పాలు మాత్రం అస్సలు వాడకూడదు. అండ్ మూడవది, పప్పు ధాన్యాల్లో ఏ పప్పు చాలా మంచిది మనం రోజు వాడుకోవడానికి నేను చెప్పేది అంటే, మీరు మామూలుగా మధ్య మధ్యలో వాడుకోవడానికి పర్లేదు, కానీ రోజు అవి వాడుకోవడం వల్ల మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనం వెయిట్ పెరగకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పే వాటిని మీరు రెగ్యులర్గా వాడుకున్నట్టయితే అవి డెఫినెట్గా పనిచేస్తాయి. పప్పు ధాన్యాల్లో మనం చూసుకున్నట్టయితే పప్పులు మీకు అందరికీ తెలుసు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, మామూలుగా మన కిడ్నీ స్టోన్స్ తీసేటువంటి ఉలువలు, ఇలా చాలా పప్పులు రకాలు ఉంటాయి. అయితే రోజు రెగ్యులర్గా తినగలిగే పప్పు పెసరపప్పు. చాలామందిలో ఉండే అపోహ ఏంటి అంటే, పెసరపప్పు తినడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, పెసరపప్పు మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పుని కొంచెం ఒక 2-3 అవర్స్ నానపెట్టుకొని దాన్ని మీరు వండుకోవడానికి యూస్ చేసినట్టయితే చాలా మంచిది. పెసరపప్పు అనేది అరుగుదల కూడా చాలా తేలికగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ మూడవది వచ్చేసి ఆయిల్స్. చాలామంది ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం స్టార్ట్ చేసినప్పటి నుండి రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. మోకాల నొప్పులు కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, ఇలా చిన్న ఏజ్లోనే జాయింట్స్ అరుగుదలతో పాటు స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్తో కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఎప్పుడైతే మనము గానుగ నూనెలు వాడుతామో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈజీగా మనం దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే నూనెల్లో మనకి నువ్వుల నూనె, పల్లి నూనె, కుసుమ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇలా ఆవ నూనె, ఇలా రకరకాల ఆయిల్స్ ఉంటాయి కదా. మనకి ఏది చాలా మంచిది అంటే నువ్వుల నూనె చాలా శ్రేష్టం అని చెప్తారు. అయితే ఇక్కడ చాలామందికి తెలంగాణ సైడ్ అలవాటు ఉన్నది ఏంటి అంటే, పల్లీలు నువ్వులు కలిపి
ఎక్కువ శాతము పల్లీలు ఒక 6 కేజెస్ ఉంటే నువ్వులు ఒక 2 కేజెస్ కలిపి పట్టించుకుంటూ ఉంటారు. బట్ చలికాలం అయితే మీరు నార్మల్గా నువ్వులు కూడా సపరేట్గా తీసుకోవచ్చు. అలా నువ్వులు అనేవి మనకి నూనెల్లో చాలా శ్రేష్టమని చెప్తాము. ఈ నువ్వుల నూనె మనం తాగడానికి, బాడీకి అప్లై చేసుకోవడానికి అండ్ అన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు. నువ్వుల్ని రెగ్యులర్గా వాడడం వల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ తినే ఫుడ్లో ఒక 7 ఐటమ్స్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అవేమేంటి అంటే త్రికట్టు అంటాం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, తేనె, వెన్నె, నెయ్యి, సైంధవ లవణం. ఈ 7 పదార్థాలని మనం తినే వాటిల్లో రోజు తినడం వల్ల మనము ఆరోగ్యంగా ఉంటాము, మన ఇమ్యూనిటీ బాగుంటుంది, మన వెయిట్ అనేది అధికంగా పెరగకుండా ఉంటుంది. అలా అని చెప్పేసి మరీ సన్నగా కూడా ఉండకుండా హెల్తీగా ఉంటారు. ఈ 7 పదార్థాలని మీరు రెగ్యులర్గా ఆహారంలో, డైట్లో ఇంక్లూడ్ చేస్తూ రోజు తినదగినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటిగా షాలీ రైసు, పెసరపప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె వీటిని రెగ్యులర్గా మీరు వాడుతూ ఉన్నట్టయితే చాలా బాగా హెల్తీగా ఉంటారు. అండ్ డైట్ ప్లాను అంటూ సపరేట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేదం అనేది మనిషికి బట్టి మనకి మారుతూ ఉన్నటువంటి వైద్యం కాబట్టి దీంట్లో డైట్ కూడా స్పెసిఫిక్గా ఒక్కొక్కరిని బట్టి, అంటే వాళ్ళది వాత ప్రకృతి అయితే ఒక రకమైనటువంటి ఆహారము, పిత్త ప్రకృతి అయినట్టయితే ఒక రకమైనటువంటి ఆహారం, కఫ ప్రకృతి అయితే ఒక రకమైనటువంటి ఆహారం తీసుకోమని చెప్తాము. జనరలైజ్డ్గా చెప్పినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ పదార్థాలన్నింటినీ కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఆహార పదార్థాలు. టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మనం మంచి ఆహారం తీసుకున్నా బరువు పెరుగుతూ ఉంటున్నాము అండ్ కొలెస్ట్రాల్స్ పెరుగుతూ ఉన్నాయి అనుకుంటారు. దాంట్లో ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళు టైం అనేది మెయింటైన్ చేయలేకపోవడం. కాలభోజనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము టైంకి ఫుడ్ తీసుకోవడం. ఆ టైం కూడా ఎలాంటి టైము, సూర్యోదయం అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఖచ్చితంగా మీరు ఒక 1 to 2 hours లోపు, అంటే 7 o'clock వరకు సూర్యోదయం కంప్లీట్గా అయితే ఒక 2 hours లోపు, అంటే 9 o'clock వరకు మార్నింగ్ భోజనం చేస్తే, సూర్యాస్తమయం కన్నా ఒక 1 అవర్ ముందు, అంటే 5:30 to 6:30 లోపు ఈవినింగ్ డిన్నర్ అనేది మీరు చేస్తూ ఉన్నట్టయితే అండ్ ఈ 2 టైమింగ్స్ని మీరు విడవకుండా రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. టైంకి ఫుడ్కి ఏంటి సంబంధము అంటే మామూలుగా మనకి ఆహారం అనేది డైజెషన్ అవ్వడానికి మన లోపల ఉన్నటువంటి జాఠరాగ్ని అంటాం. అంటే డైజెస్టివ్ ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డైజెస్టివ్ ఫైర్ అనేది మనం తీసుకున్న ఆహారాన్ని కుక్ చేసి మళ్ళీ ధాతువుల్లోకి ఇస్తూ ఉంటుంది. ఎలా అయితే మనం బయట నార్మల్గా అన్నం వండడానికి బయట స్టవ్ మీద మనం పెట్టినప్పుడు రైస్ని కడిగి పెడితే అది ఎలా అయితే మనకి అన్నంలాగా అవుతుందో, మనం తిన్న ఆహారం కూడా మళ్ళీ అది బ్లడ్ లాగా అండ్ మాంసంలాగా మనకి మారాలి అని అంటే మన లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ ఫైర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ డైజెస్టివ్ ఫైర్ అనేది మార్నింగ్ మనకి సూర్యోదయం అయినాక మెల్లిగా స్టార్ట్ అయ్యి 9-10 o'clock వరకు మంచిగా ఉంటుంది. అది 10 to 4 లేదా 10 to 6 వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత స్లోగా అది తగ్గుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చెప్తామంటే మేజర్ మీల్స్ మీరు 10 o'clockకి 6 o'clockకి 6 o'clock లోపు తీసుకున్నట్టయితే డైజెషన్ అనేది బాగుంటుంది, డైజెస్టివ్ ఫైర్ అనేది బాగుంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు లేట్ నైట్స్ తినడము 10 o'clockకి 10:30కి 9 o'clockకి అలా తింటూ ఉన్నట్టయితే డైజెస్టివ్ ఫైర్ అనేది సరిగా ఉండకపోవడం వల్ల మీరు తీసుకున్న ఆహారం అనేది సరిగా డైజెస్ట్ అవ్వక టాక్సిన్స్ అనేవి బ్లడ్లో ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. దానివల్లనే వెయిట్ పెరిగిపోవడము, కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడము, గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం అనేవి చాలా వరకు వస్తూ ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే సూర్యోదయం అయిన తర్వాత అండ్ సూర్యాస్తమయం ముందే మన భోజనం అనేది అయిపోవాలి. అంతే తప్ప రాత్రుల్లో అసలు తినకూడదు, లేట్ నైట్స్ అయితే అసలు తినకూడదు. ఈ కారణాల వల్లనే చాలామంది ఏంటి అని అంటే వాళ్ళు ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా రకరకాల జబ్బులకి వాళ్ళు లోనవుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు టైం మెయింటైన్ చేస్తారో డెఫినెట్గా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడగలుగుతారు. అండ్ ఓవర్ వెయిట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి అయితే చాలా ఈజీగా కూడా బయటికి రాగలుగుతారు. మీరు ఓన్లీ ఈ టైంకి భోజనం చేయడం అండ్ సరైన టైంలో భోజనం చేయడం అనే ఈ రెండింటిని గుర్తుపెట్టుకున్నట్టయితే